ప్రైజ్ లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. మీరు లోకమునకు ఉప్పయి ఉన్నారు. ఆమెన్. ఉప్పు అనగా అది రుచికరమైనది. మనము వంటలు చేస్తూ ఉంటామే, ఆ వంటలలో ఉప్పు వేయకపోయినట్లయితే ఆ యొక్క వంటకు ఏ విధమైన వంటకు కూడా రుచి రాదు. కాబట్టి మనము లోకమునకు ఉప్పై ఉండాలి. మన మాటలు లోకములో ఉన్న వారికిని అన్యజనులకు సహితము రుచికరముగా ఉప్పై ఉండాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఉప్పు అనగా మన ప్రవర్తన, మన మాటలు, మన యొక్క దీనత్వము అయ్యున్నది. కాబట్టి ఇటు ఉప్పు సారము కోల్పోయినదైతే అది దేని వలన సారము పొందుతుంది? మన మాటలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన క్రియలు సారము కోల్పోయినట్లయితే అది దేని వలన సారము పొందుతుంది? అది దేనికి నీ పని చేయదు. ఆ ఉప్పు బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని అది పనికిరాదు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము లోకమునకు ఉప్పై ఉన్నాము. నా మాటలు లోకములోని అన్యజనులకు సహితము ఇట్టి మాటలు ఉప్పై ఉన్నవా, రుచికరముగా ఉన్నవా, లేదా వారిని బాధించేవిగా ఉన్నవా, లేదా నరకానికి తీసుకువెళ్ళేవిగా ఉన్నాయా? మనము ఆలోచన చేసుకోవాలి. సారవంతమైన ఉప్పు వలె మనము ఈ లోకమునకు ఉండిన ఎడల మనలను ప్రభు అయిన క్రీస్తు వారు తన రాజ్యములోనికి తీసుకుని వెళ్ళేవాడిగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. అలాగునే మనము లోకమునకు వెలుగై ఉన్నాము. ఎందుకంటే మనము దేవుని చేత రక్షించబడి ఉన్నాము కనుక, దేవుని వెలుగును పొందుకొని ఉన్నాము కనుక, మనము దేవుని ఈ లోకమునకు వెలుగు పంచిపెట్టే వారముగా ఉండాలి. కొండ మీద నుండి పట్టణము కూడా మరుగై ఉండకుండా అట్టి వెలుగును మనము ప్రసరించే, మనము లోకమునకు వెలుగును పంచే విధముగా ఉండాలి. ఇటు వెలుగు మనము దేవుని యొద్ద నుండి పొందుకున్నాము కనుక, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇట్టి వెలుగును మనము లోకమునకు పంచిపెట్టాలి. మనము దీపమును వెలిగించి మంచము కిందనో కొంచెము కిందనో పెట్టము, కానీ ఇంటిలో ఉండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద పెడతాము కదా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు దేవుని ద్వారా వెలుగు వచ్చిన్నది కనుక అట్టి వెలుగును లోకంలో ఉన్నటువంటి మనుషులకు పంచిపెట్టాలి. మనము దాచుకొనకూడదు. అందరికీ వెలుగు ఇచ్చే విధముగా మనము లోకమునకు వెలుగై ఉండాలి. మనుషులు తమ మంచి ప్రవర్తనను, మంచి క్రియలను బట్టి చూసి పరలోకమందున్న మన తండ్రి మహిమపరచబడినట్లు ఈ లోకంలో ఉన్నటువంటి వారి ఎదుట మన వెలుగు ప్రకాశింపచేయాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము లోకమునకు ఉప్పై రుచికరముగా ఉండాలి. మన మాటలు ఇంపుగా ఉండాలి. మనము లోకమునకు వెలుగై ఉండాలని ప్రభు పేరట తెలియపరచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. జై यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन मत्ती 5वां अध्याय में है। तुम पृथ्वी के नमक है, परंतु यदि नमक का स्वाद बिगड़ा गया तो
वह फिर किसी वस्तु से नमकीय किया जाएगा, फिर वह किसी काम का नहीं, केवल इसके कि बाहर फेंक जाए और मनुष्यों के पैरों ताले रोदा गया। यीशु मसीह की जय। तुम जगत की ज्योति है। जो नगर पहाड़ पर बसा हुआ है वह छिप नहीं सकता, और लोग दिया जलाकर पैमाने के नीचे नहीं परंतु दीवार पर रखते हैं, तब उससे घर के सब लोगों को प्रकाश पहुंचाता है। यीशु मसीह की जय। उसकी प्रकार तुम्हारा उजियाला मनुष्यों के सामने चमके कि वे तुम्हारे भले कामों को देखकर तुम्हारे पिता की जो स्वर्ग में है बड़ाई करे। यीशु मसीह की जय। आमीन।